ప్రతి ఒక్కరు చూడొచ్చు ఫ్యామిలీస్తో వెళ్ళి. అండ్ ఇందులో అందరు అంటున్నారు ఎలివేషన్స్ ఇస్తున్నారు, స్టోరీ తక్కువ ఉంది అని. వాళ్ళు చెప్పేటోళ్ళకి నేను ఒకటి చెప్తా, ఎలివేషన్స్ పవన్ స్టార్ కాకుండా ఎవరికి ఇస్తారు? ఆయనకే ఇవ్వాలి. ఇప్పుడు స్టోరీ ఏం లేకుండా డొక్కుటొక్కటలా ఉండి ఇట్లా అంటే అర్థం చేసుకుంటారు వేరే వాళ్ళకి. ఆయనకి స్టోరీ మెయింటైన్ చేస్తూ, సాంగ్స్ మెయింటైన్ చేస్తూ, బీజం మెయింటైన్ చేస్తూ, అవుట్ఫిట్ మెయింటైన్ చేస్తూ, ఒక పక్క ఫ్యామిలీ ఎమోషన్స్ని మెయింటైన్ చేస్తూ, ఇంత చేస్తూ కూడా ఎలివేషన్ చేయకపోతే ఎందుకు ఇంకా పవన్ స్టార్ మూవీ అంటారా ఎవరన్నా? అన్నారు కదా. సో ఒకటే చెప్తా, ట్విట్టర్లో ట్వీట్ చేసేటోళ్ళకి, ఫేస్బుక్లో నెగిటివ్ కామెంట్స్ ఇచ్చేటోళ్ళకి, వాట్సాప్లో చెత్త స్టేటస్ పెట్టేసేటోళ్ళకి ఒకసారి ఫస్ట్ డే ఫస్ట్ షో పవన్ కళ్యాణ్ సినిమాకి వచ్చి ఇవాళ ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళని అడగండి, ఆ వైబ్ ఎట్లుంటుంది, నరాలలో పాకిద్ది. అర్థమైందా? ఎట్ ద ఎండ్ ఒకటే చెప్తా, జై పవన్ కళ్యాణ్. 10/10. ఆ ఎంట్రన్స్ సీన్ లో కూడా ఒక డీటెయిలింగ్ ఉంటుంది అనమాట. లైక్ ఆయన కళ్ళు, అదే ఫస్ట్ నాకు అర్థం కాలే, మెల్ల చూస్తే నాకు అర్థమైంది. ఈ సినిమా ఒకసారి చూస్తే మీకు అంత ఎలివేషన్స్ అర్థం కాదు, ఒకసారి 2 to 3 times చూస్తేనే మీకు ఆ ఎలివేషన్స్ అర్థమవుతాయి. ఆయన సెట్ అయ్యారు కానీ పవన్ కళ్యాణ్ ముందు అది ఇంకా రావాలి కదండి, బాక్స్ ఆఫీస్ బద్దలు అవ్వాలంటే ఫస్ట్ డే ఫస్ట్ షో. ఓవరాల్ గా సినిమా మొత్తం ఎలా ఉందండి? 10 out of 10. 10 out of 10. 10 out of 10. అండ్ ఈ ఇయర్ లో బాక్స్ ఆఫీస్ బద్దలు చేసే మూవీ ఇదే, నేనైతే ఫర్ షూర్ చెప్తున్నా. నెక్స్ట్ ఇయర్ లో కూడా దీనికి మించి మూవీ రాదని నేను అనుకుంటున్నాను. ఆడి పవర్ స్టార్ గ్యాంగ్స్టర్ ఎలా అనిపించింది? రియల్ గ్యాంగ్స్టర్ బ్రో, ఏం మాట్లాడుతున్నారు? అంతే, రక్తపాతానికి రక్తపాతం, ఫ్యామిలీకి ఫ్యామిలీ. నెక్స్ట్ లవ్ వర్షన్. ఆ హ్యాండ్సమ్నెస్ వేరబ్బా. నేను చూడలేదు బ్రో, ఎందుకంటే ఆయన ముందు చెప్తున్నా కదా, ఆయన ఉన్న సీన్స్లలో నేను ఇమ్రాన్ హష్మీని ఎక్కడా చూడలేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ వేసుకున్న అవుట్ఫిట్స్ ఒక్కొక్కటి రచ్చ అసలు. ఓ మై గాడ్, అంటే ఆ సినిమా అయితే వేరే లెవెల్. ఒక ప్రీమియర్ షోకి 2,10,00,000 కలెక్ట్ చేసిన మూవీ ఏదైనా ఉండుంటే వరల్డ్ రికార్డ్ ఇది. రికార్డ్స్ లోనే రికార్డ్ బ్రేక్ చేసిన మూవీ ఇది. సో దీని గురించి నో కమెంట్స్. అసలు వేరే మొత్తం పండగలన్నీ వచ్చేసాయి, పండగలన్నీ ఈ రోజే వచ్చాయి. ఇంకా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే గెలిచారో అప్పుడే చరిత్ర తిరగరాశారు. ఆయన చరిత్రని మొత్తం సృష్టించిన వ్యక్తి ఎవరైనా ఉంటే 21కి 21 సీట్లు గెలిచి చూపించి ఇవాళ ఓజీతో బాక్స్ ఆఫీస్ మొత్తం బద్దలు కొట్టేలా చేసింది ఒక్క పవన్ కళ్యాణ్ గారే. పవన్ కళ్యాణ్ గ్యాంగ్స్టర్ ఎలా ఉంది మేడం? అసలు నేను చెప్తున్నా కదా, ఇది గ్యాంగ్స్టర్ అని కాదు. అసలు పవన్ కళ్యాణ్ గారిని ఎవరు బీట్ చేయలేరు, ఇంకా చరిత్రలో ఎవరు బీట్ చేయలేరు. ఆయనకి ఎవరు సాటి రారు. పవన్ కళ్యాణ్ ఒక్కలే, వన్ అండ్ ఓన్లీ ఓజీ. ఎవర్ గ్రీన్ కాదు, అసలు షివరింగ్ వచ్చేస్తుంది మూవీ చూస్తే. అసలు ఒంట్లో ఫైర్, ఎవరైనా సరే విత్ ఫైర్ తో బయటికి, ఎంత ఎలా అంటోడైనా సరే లోపలికి వెళ్ళాడంటే విత్ ఫైర్ బయటికి రావాల్సిందే. అసలు ప్రతి క్యారెక్టర్ ఆనిముత్యం. నేను ఒక క్యారెక్టర్ ఇది అని చెప్పలేను. లాస్ట్ కి నేను ఇప్పుడు కాంట్రవర్సీ అయినా పర్వాలేదు కానీ పవన్ కళ్యాణ్, ప్రకాష్ రాజ్ గారు పవన్ కళ్యాణ్ గారి మీద ఎన్ని కమెంట్స్ చేసినా ఏం చేసినా మూవీలో ఆయనకి ఫేవర్ గా మాట్లాడి లాస్ట్ డైలాగ్స్ అయితే కేక అసలు లాస్ట్ ప్రకాష్ రాజ్ గారు కూడా మూవీలో ఒప్పుకున్నారు ఆయన బ్రాండ్ అని చెప్పేసి. అలాంటి మూవీ ఇది, దీనికి చరిత్ర తిరగరాశారు ఆయన. బాగుంది బ్రో. వాష్ అనేది జపాన్ వర్డ్ బ్రో, నాకైతే అర్థం కాలేదు. బట్ సినిమాలో జపాన్ అనేది ఎందుకు యూజ్ చేశారు అది అనేది అంత న్యాచురల్ గా ఉంది, ఎక్కడ కూడా ఆర్టిఫిషియల్ అనేది. పవన్ కళ్యాణ్ గారితో నాకు రాదు. పవన్ కళ్యాణ్ గారు ఈ మూవీలో ఫెరోషియస్ గా యాక్ట్ చేశారు, అదైతే చెప్పొచ్చు. మెగా అభిమానులకి దసరాకి పండుగ అని చెప్పొచ్చు. సాహోకి దీనికి లింక్ ఏంటంటే వాజీ స్టోరీ, అదే లింక్. అంతకు మించి అందరూ అకిరా గారు చైల్డ్హుడ్ క్యారెక్టర్ ఉంటది, ప్రభాస్ గారు అవేమి ఉండవు. అవన్నీ లేకపోయినా కూడా ఎలివేషన్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ పీక్స్ లో ఉంది. సుజిత్ గారు ఒక ఫ్యాన్ బాయ్ గా పవన్ కళ్యాణ్ అభిమానులు సినిమా ఎలా చూడాలనుకుంటారో ఆ విధంగా తీశారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పేస్తే బాగుంటది, ఫ్యాన్స్ ఎంజాయ్ చేయాలి, డాన్స్ చేయకూడదు. పవన్ కళ్యాణ్ గారిని విమర్శించిన వాళ్ళందరికీ సినిమా ఒక దెబ్బ అన్నట్టు చెప్పొచ్చు. సినిమా సూపర్ హిట్ గా ఉంది.